అది మంచి వార్తే కదా. ఓ పెద్ద స్కూల్ పెట్టారు, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మంచి వార్తే కదా. ఓ మంచి హోటల్ పెట్టారు, అందరికీ ఫ్రీ భోజనం అంటే మంచి వార్తే కదా. కాబట్టి దుర్వార్త ఉంటుంది, మంచి వార్త శుభవార్త ఉంటుంది. క్రిస్మస్ అనేది మానవుల కొరకు అనుగ్రహించబడిన శుభవార్త. శుభవార్త. ఓ పాట ఉంది, వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త, శరణార్థుల ఆశ్రయవార్త, ధరణిని వెలసిన ఘనవార్త, నిరుపమ రక్షణ మార్గముగా, ధర్మము తెలిపిన యాగముగా, కర్మను బాపు క్షమాపణగా, ధర్మమునంతటి నెరవేర్చి తరతరములు బ్రోచు సువార్త, తరతరములు బ్రోచు సువార్త. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త, శరణార్థుల ఆశ్రయ వార్త, ధరణిని వెలసిన ఘనవార్త. జగతిని గాయు ప్రజాపతిగా, నిగమము దాటిన యాగముగా, విగతుల ప్రార్థన తుదిగతిగా, యుగముల నోముల బహుమతిగా, ఆగ్రహుడవు ప్రభును శాంతింప, ఉగ్రత పాత్రను త్రాగుటచే, అగణిత రుధిర ప్రవాహములు భగవంతుని కృప ప్రసరించి, భక్తులగను సిలువ సువార్త, భక్తులగను సిలువ సువార్త. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త, పర జీవితమున భయములు, పరమార్థములో విజయములు, స్వర్గములో చిర సౌఖ్యములు, పరమాత్ముని స్తోత్రార్పణలు, మరియసుతుని పునరాగమము, అరయుచు ప్రియులతో మురియుటయు, పరిశుద్ధుల సహవాసములు, వరుడగు యేసుని పరిణయము, పరిపూర్ణము చేయు సువార్త, పరిపూర్ణము చేయు సువార్త. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త, శరణార్థుల ఆశ్రయ వార్త, ధరణిని వెలసిన ఘనవార్త. రోజు చాలా దుర్వార్తలు వింటుంటాం. ఇప్పుడు దుర్వార్తలు ఎక్కువైపోయినాయి. వాడు పొడిచాడు, ఈ నీడు పొడిచాడు, పసిపిల్లల్ని మానభంగాలు చేశారని, అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయిందని, ఇక్కడ పెద్ద దుర్మార్గం జరిగిందని, అక్కడ కొడుకే తండ్రిని నరికేసేసాడని, ఇక్కడ కూతురే తల్లిని చంపిందని, ఎటు చూసినా మరణ వార్తలే. అవి వింటుంటే కొన్నిసార్లు గుండె జారిపోయి గుండె జబ్బు వచ్చి హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. అందుకే గుండె బలహీనంగా ఉన్న వారికి డాక్టర్ గారు చెబుతారు, దుర్వార్తలు వినబాకండి. పిల్లలను కూడా పిలిచి చెబుతారు, మీ నాన్న గుండె మీ అమ్మ గుండె చాలా బలహీనంగా ఉండింది, ఏదైనా జరిగితే వెంటనే చెప్పకండి, వీళ్ళు పోవచ్చు. అందుకని కొంచెం నిదానంగా చెప్పండి వార్త. దుర్వార్తలు వినే ధైర్యం మన గుండెలకు ఇప్పుడు లేదు. ఎక్కడ చూసినా దుర్వార్తే. పిల్లాడు బయటికి పోతే తిరిగి వస్తాడో లేదో, భర్త బయటికి పోతే తిరిగి వస్తాడో లేదో, గబక్కన ఎవరైనా ఫోన్ చేస్తే అమ్మో ఏం జరిగిందో. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందని తెలిసిందనుకో, మా ఆవిడ వెంటనే నాకు ఫోన్ చేసిద్ది, మీరు ఎక్కడున్నారండి? ఎందుకమ్మా? ఎవరికో యాక్సిడెంట్ అయిందంటే ఇప్పుడే తెలిసింది. మరి వాళ్ళకి యాక్సిడెంట్ అయితే నాకెందుకు చేస్తావమ్మా? నీకు ఏమైనా అయిందో ఏమోనని, నువ్వు చక్కగా ఉన్నావో లేదోనని. మా ఇంట్లోనే కాదు, అన్ని ఇళ్లలో అదే జరుగుతుంటుంది. అనుకున్న టయానికి పిల్లలు రాకపోతే భయం భయం భయం, ఏమైపోద్దో అని. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసిన అన్యాయాలు, అక్రమాలు, క్రూరత్వం, నరహత్యలు, దొంగతనాలు, దోపిడీలు. వార్తలు విని 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 మన గుండెలు బలహీనమైపోయినాయి. ఇటు దుర్వార్తలన్నిటి మధ్యలో ఈరోజు ఒక శుభవార్త. నీ కొరకు రక్షకుడు పుట్టాడు, నీ కొరకు ఒక ప్రభువు పుట్టాడు, నీ కొరకు ఒక క్రీస్తు పుట్టాడు, నీ కొరకు ఒక ఇమ్మానుయేల్ పుట్టాడు. భయపడద్దు. ఏ భయాల్లో ఉన్నారండి? చాలా రకాల భయాలు ఉన్నాయి. నేను సైకాలజీలో 2 డిగ్రీలు చేసినాను. మనుషులంటే భయం కొందరికి, భవిష్యత్ అంటే భయం కొందరికి, దయ్యాలంటే భయం కొందరికి, మరణం అంటే భయం కొందరికి, ఆర్థిక పరిస్థితులను బట్టి భయం, పిల్లల్ని చూస్తే వీళ్ళ భవిష్యత్తు ఎట్లాగో, వీళ్ళని ఎట్లా పెంచాలో, ఎట్లా చదివించాలో, ఎట్లా వీరికి ఆస్తులు సమకూర్చాలో, రేపు పెళ్ళి ఎట్లా చేయాలో అని కన్నోళ్ళకు భయం.
పెళ్లి చేసుకునే ముందు భయం, ఉద్యోగానికి వెళ్ళే ముందు భయం, కోర్సులో చేర్చే ముందు భయం. మొత్తం కంప్లీట్ చేస్తారా లేదా అని. ఎన్ని భయాలండి. చీకటితో భయం, రోగాలతో భయం, అప్పులతో భయం, శత్రువులతో భయం, ఎన్ని భయాలు. కొంతమందికి పిల్లంటే భయం, బల్లి అంటే భయం, కొంతమందికి అమావాస్య అంటే భయం. ఎన్ని భయాలండి. కొన్ని భయాలకు అసలు కారణాలు ఉండవు, ఊరికే భయపడుతుంటారు. ఆ భయంతోనే సగం జీవితం నాశనం అయిపోద్ది. కరోనాలో కరోనా జబ్బు వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే భయపడి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువట తేల్చారు చివరికి. మీకు సంగతి తెలుసా? పాము కలిసి చచ్చిపోయిన వాళ్ళకంటే భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువట, విషమెక్కి చచ్చిన వాళ్ళకంటే. ఎందుకని అన్ని పాములు విషపూరితమైనవి కాదు. పాము కరవగానే అమ్మో ఏమైపోద్దని చస్తారట. కొన్ని నీటి పాములు ఉంటాయి, విషం ఉండదు. కూరలతో 2 కూరలతో కరిసే పాములకే విషం ఉంటుంది. అయినా కూడా హాస్పిటల్కి వెళ్తే విషపునకి విరుగుడు ఇస్తారు. కానీ ఈ భయములా కరవగానే చస్తారు అక్కడ. కొన్నిసార్లు మిద్దె మీద నుంచి కింద జారగానే చచ్చిపోతారట. కింద పడి కాదు చచ్చేది, మధ్యలో చచ్చిపడతారట. ఎందుకని ఇక పడుతున్నాను నేనేమైతానోనని. పడరాదు, కాలో చెయ్యో ఇరుగుద్ది, కట్టుకుంటాంగా. ధైర్యంగా ఉండరాదండి. లేదు ధైర్యం, లేదు ధైర్యం. ధైర్యం లేక ఉన్నారు. లోకంలో మనుషులు ధైర్యం చెడి ఉన్నారు. భయంతో బంధించబడి ఉన్నారు. భయంతో వేటాడబడుతున్నారు. భయంతో అలా ఉంటే పిల్లలు భయపడుతుంటే చిన్నదానికి పెద్దదానికి అమ్మ నాన్న వచ్చి ఎందుకురా భయపడతావు, నేను లేను, ఏమైంది, ఏమవుతులే, నేనున్నాలే అంటారు. చూడు, చిన్నపిల్లలకి అమ్మ నాన్న చెబుతారు. మరి పెద్దవాళ్ళకి, ముసలివాళ్ళకి, వారికి ఎవరు ధైర్యం చెబుతారు? వారందరి తండ్రి అయిన దేవుడే ధైర్యం చెప్పాలి. ఆయనే చెబుతున్నాడు, భయపడద్దు. దేనికి భయపడబాకండి. కొందరు వృద్ధాప్యానికి భయపడతారు. మీ భయాలు ఎన్నో నాకు తెలియదు. మనిషికి ఒక రకమైన భయం ఉంటుంది. ఏ భయం నీకు అవసరం లేదు. అభయం ఇచ్చే దేవుడు ఉండగా, కాపాడే దేవుడు ఉండగా, ఆయన నీతోనే ఉండటానికి వచ్చిన ఇమ్మాన్యుయేల్. అందుకని భయపడకండి. క్రిస్మస్ సమాచారమే భయపడటం. పండగ చేసుకుంటారు, భయం పోదు. ఏం ఉపయోగం పండగ వలన? ఈ పండుగ జరిగిన తర్వాత నీలో భయం ఉండకూడదు. నేను కూడా చాలా పిరుకోండి. నా నీడ నేనే చూస్తే భయపడిపోయేవాడిని. నా నీడ నేను చూసుకొని భయపడేవాడిని, దయ్యమేమో అనుకొని. అట్లాంటి పిరికి భయంతో ఉన్న నన్ను దేవుడు ధైర్యంతో నింపినాడు. కారణం ఏంటో తెలుసా? నాకు తెలియకుండా నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా రాలదని చెప్పాడు. నీ జీవం నా జీవపు మూటలో భద్రం చేసి ఉంచా. నీ జీవం, నీ మరణం నా స్వాధీనంలో ఉంది. ఓరక భయపడద్దు. ఒక వెంట్రుక తెల్లగా కానీ నల్లగా కానీ నీ తల మీద నాకు తెలియకుండా అవదన్నాడు దేవుడు. ప్రియ దేవుని పిల్లారా, భయపడబాకండి. చిన్నదానికి పెద్దదానికి, ఎవరున్నా లేకపోయినా భయపడొద్దు. భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, తల్లిదండ్రులు చనిపోయినా, ఆదుకుని అన్నదమ్ములు చనిపోయినా భయపడబాకండి. ఎవరు ఎల్లకాలం ఉండరు. ఒంటరితనంతో భయపడొద్దు. దేవుడు మనకు జంటగా ఉంటాడు. ఇమ్మాన్యుయేల్ ఆయన పేరు అని అంటే ఊరక పేరు కాదు. ఆయన చేసే పనులన్నీ ఆయనకు పేర్లుగా పెట్టబడ్డాయి. మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు పుట్టుక గురించి చెబుతూ కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. గాడ్ ఈజ్ విత్ us. మనందరితో ఉంటాడు. ఎవరితో? క్రైస్తవులతోనే కాదు, ప్రతి మానవుడితో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తల్లిగా, తండ్రిగా నిత్యము నువ్వు బ్రతికినంత కాలం నీకు తోడుగుంటాడు. అందుకే వృద్ధులకు కూడా దేవుడు చెప్పాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటా, తల వెంట్రుకలు నడిచేంత వరకు నిన్ను చక్కబెట్టుకుంటా, ప్రకటించేవాడును, రక్షించేవాడును, పోషించేవాడును నేనే అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం భయాలు మీకు? టైం ఎక్కువ లేదు కాబట్టి భయాల గురించి ఎక్కువగా వివరించలేను. నీకు ఏ భయం ఉన్నా సరే ఆ భయాలన్నిటిలో అభయాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఫియర్ నాట్ అన్నాడు. డోంట్ ఫియర్, కారణం ఐ యామ్ హియర్ అన్నాడు. చప్పట్లు కొట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. అది దేవుని మాట. నేనున్నా, భయపడబాకు అని ఎవరైనా అంటే అది వాళ్ళు ఎల్లకాలం చేయలేరు. కొన్నిసార్లు అమ్మ నాన్న నేనున్నాను రా నీకేంటంటారు, ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి చచ్చిపోతారు. ఏమంటారు? ఉన్నానంటివే అమ్మా, ఉంటానంటివే నాన్న, ఏం నాన్న వెళ్ళిపోయావు, వెళ్ళిపోకుంటారు. ఇక్కడ భూమి మీద మన జీవితం అంతా అస్థిరమే. ఎవరు ఇక్కడ స్థిరముగా ఉండరు. ఎప్పుడు ఉండేది దేవుడే. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ మనిషి చేయలేని సహాయం దేవుడు చేస్తాడు. ఏ పక్క నుండి చేస్తాడో నాకు తెలియదు. భయపడబాకండి.
ఎవ్వరు భయపడొద్దు. దేవుడు మనకు తోడుగుంటాడు, ఉండటానికే వచ్చాడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేల, నాకు భయమేలా, నాకు దిగులేల, నాకు చిగులేలా, నాకు భీతియేలా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. కష్టములో నష్టములో నా తోడ ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరు పాడొచ్చు మొక్క దగ్గరగా. దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా. నేను పాడమన్నానని మీరు పాడటం కాదు. భయపడకండి, భయాలతో బ్రతకండి. పగలు భయమే, రాత్రి భయమే. భయపడద్దు దేనికి. దేవుడున్నాడు, నీ భయాలన్నీ ఆయనకి అప్పగించు, దేవుడు నీకు అభయాన్ని ఇస్తాడు. నిర్భయులుగా చేయటానికి యేసుప్రభు వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఎవరు నిర్భయులుగా ఉండకూడదు. ఎవరికైనా భయం ఉందా, యేసయ్య దగ్గరికి రండి, నిర్భయులుగా చేస్తాడు. మనల్ని జీవితకాలం అంతా నిర్భయులుగా చేయడానికి వచ్చాడని జకర్యా ప్రవచనం. మనము శత్రువు చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు ఈ రక్షణ అనుగ్రహించాడు. కనుక దయచేసి భయపడకండి, నిర్భయంగా ఉండాలి. అది దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన జరుగుతుంది. నా సమస్త జీవితం దేవుని చేతిలో ఉంది, ఆయనకు తెలియకుండా నా వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా రాని నేలన పడదు అన్న సత్యం నీకు అర్థమైతే భయపడవు. ఎవరు భయపడద్దు. భయం అందరికీ సహజమే, భయాన్ని తీసివేసేవాడు దేవుడు. రెండవ విషయం ఏమిటంటే యేసు విమోచిస్తాడు. జకర్యా ప్రవచనంలో 67వ వచనం, 75వ వచనం, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశాను. విమోచన అని అంటే రిడమ్షన్, రిడీమ్డ్ అని ఉందన్నమాట. ఏమిటి రిడమ్షన్ అంటే చెరలో నుంచి ఒక చెరపడిన వ్యక్తిని విడిపించటం, బానిసత్వం నుంచి ఒక బానిసను స్వతంత్రుడిగా చేయటాన్ని రిడీమ్ లేదా రిడమ్షన్ అంటారు. అలా రిడమ్షన్ని చేసేవాడినే రిడీమర్ అంటారు. క్రిస్మస్లో మనందరికీ విమోచన ఉన్నది. ఎవరికి? మనందరికంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు, క్రైస్తవులకు మాత్రమే కాదు, సమస్త ప్రజలకు విమోచన ఉన్నది. ఇంతకు మనం దేనిలో బంధించబడ్డాం? జైల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఈ వార్త చెబితే బాగుంటుంది అనిపిస్తుంది. జైల్లో భౌతికంగా బంధించబడిన వారు కొందరు ఉన్నారు, మానసికంగా ఆత్మీయంగా బంధకాలలో బంధించబడి ఉన్నాం మనమందరం. భయాలలో బంధించబడ్డారు, సమస్యలతో బంధించబడ్డారు, శోధనలతో బంధించబడ్డారు, అనారోగ్యాలతో బంధించబడ్డారు. విమోచన ముగ్గురికి కావాలి. దోస్ హూ ఆర్ డిప్రెస్డ్,
psychologically, those who are diseased physically, those who are sinned spiritually. 3 బంధకాలు ఉన్నాయి. ఒకటి సైకలాజికల్గా, మానసికంగా బంధించబడిన వారు, భయాలలో, నిరాశలో, నిస్పృహలో బంధించబడిన వారు మానసికంగా. రెండోది రోగాలలో బంధించబడిన వారు, శారీరకంగా రోగాలలో బంధించబడిన వారు. కొన్ని కుదిరే రోగాలు, కొన్ని కుదరని రోగాలు, కొన్నిటికి మందున రోగాలు, కొన్నిటికి మందు లేని రోగాలు. రోగం ఏదైనా సరే నీ శరీరం బంధించబడి ఉంటే యేసు విడిపిస్తాడు. నీ మనస్సు ఏ బంధకాలలో ఉన్నా, అది నిరాశ, నిస్పృహ, కృంగుదల, నలిగిపోయావా, ఎలా ఉన్నా పర్వాలేదు, నీ మెంటల్ కండిషన్, మందులున్నా మందులు లేకపోయినా పర్వాలేదు, అందరినీ విడిపిస్తాడు, సకల వ్యాధులను స్వస్థపరుస్తాడు, అందరికీ విడుదల. మూడవది, ఈ రోగం లేకపోయినా, లేకపోతే మానసిక సమస్యలు లేకపోయినా, మనందరికీ ఉన్న ఒక సమస్య, పాప సమస్య. అది కనపడని బంధకం, అందరినీ బంధించుంది. ఊహ తెలిసిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రపంచమంతా మనుషులు పాపముతో బంధించబడినారు. ఈ ఏం కళ్ళకు కనపడే కాదు కదా. రోగం పైకి చూస్తే కనపడుతుందా? కనపడదు. భయము, బాధలు, కన్నీరు, కృంగుదల, మోసాలు, నష్టాలు, నిరాశలు పైకి చూస్తే కనపడతాయా? కొంతమంది పైకి చూస్తే దొరబాబుల్లాగా, దొరసానుల్లాగా ఉంటారు. గుండె విప్పి చూస్తే కానీ అసలు బాధలు బయటపడవు. నా 17వ ఏట పరిచర్య ప్రారంభించడం మొదలుపెట్టాను. ఇప్పుడు 48 సంవత్సరాలు. నేను స్టేజీల మీద వాక్యం చెప్పటమే కాదు, జనాల గుండెల్లోకి తొంగి చూస్తాను. కొన్నిసార్లు రాత్రి 10 గంటలకు మాట్లాడటం, ముచ్చటించటం మొదలైతే తెల్లారిపోద్ది. కొన్నిసార్లు వాళ్ళ సమస్యలు వింటూ ఉంటే బయట చూస్తే వీళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయా అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే వాళ్ళు నమ్మి, నేను చెబితే ఈయన నా కొరకు ప్రార్థన చేస్తాడు, నాకు సొల్యూషన్ చెబుతాడు, నన్ను అపార్థం చేసుకోడు, నా గురించి నలుగురు ముందు చెడ్డగా మాట్లాడడు, నన్ను పలచన చేయడు అనే ధైర్యం ఉంటే బాధ చెప్పుకోవటానికి అందరూ ఒకరి కోసం ఎదురు చూస్తుంటారు. అట్లా నమ్మకమైన వారు దొరికినప్పుడు వారు గుండె విప్పి చెప్పటం మొదలు పెడితే పుట్టలు తిరగేస్తుంటారు. చాలామందికి బాధలు ఉంటాయి. కొంతమంది ఎదుటి వాళ్ళని ఆదరిస్తుంటారు కానీ ఆదరణ లేక వారుంటారు. ఎదుటివాళ్ళకి ధైర్యం చెబుతుంటారు కానీ ధైర్యం లేక వారుంటారు. ఎదుటివారి సమస్యలకు పరిష్కారాలు ఇస్తుంటారు కానీ వారి సమస్యలకు పరిష్కారాలు లేక సతమతమవుతుంటారు. ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా చెప్పుకుంటే వీళ్ళకు కూడా ఇట్టాగుందా అని అనుకుంటారేమోనని చాలాసార్లు బయటపడరు. మరి అట్లాంటి వారు ఎవరికి చెప్పుకోవాలి? ఈయనకు చెప్పుకోవాలి. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందరి హృదయ రహస్యాలు ఎరిగినవాడు, అందరినీ దర్శించేవాడు, దృష్టించేవాడు. ఆయన నీ హృదయ తలంపులను ఎరిగినవాడు, హృదయ నిర్మాణకుడు. ఎవరు ఆయనకి ఎవరి గురించి సాక్ష్యం చెప్ప అవసరం లేదు. ఆయన అందరి ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కనుక నీకు విడుదల ఆయన దగ్గర దొరుకుతుంది. అర్థం చేసుకుంటాడు ఆయన, నిన్న ఆ సమస్యలో నుంచి విడిపిస్తాడు ఆయన. కొన్నిసార్లు మన సమస్యలను అర్థం చేసుకొని మనతో పాటు ఏడుస్తారు కొందరు మంచి మనసున్నవారు. కొందరు చూసి ఎగతాళి చేస్తారులే. కొందరు అసలు మన బాధలు వినే ఓపిక వాళ్ళకు ఉండదులే. కొందరు మాత్రం అయ్యో పాపం అంటారు అంతే. మనతో పాటు కలిసి కాసేపు ఏడుస్తారు. కానీ ఈ యేసున్నాడే విమోచకుడు, ఈ రిడీమర్ ఉన్నాడే, ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి కోసం అనుగ్రహించబడిన యేసున్నాడే, అవి అర్థం చేసుకొని వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు, జయం ఇస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నాకు ఇచ్చాడు. మీలో ఎంతమందికి ఇచ్చాడో నాకు తెలియదు. అలా విడుదల లేకుండా ఉంటే దేవుని దగ్గరికి రండి. మూడవది, ఆత్మకున్న పాప సమస్య, పాప బంధకం. బంధించబడ్డారు మనుషులు. పాపము ఏమిటయ్యా? క్రైస్తవులు ఊరక పాపం అంటారు. ఆ మాట తప్పితే మరొక మాట దొరకదా అంటారు. ఒకసారి బీబీసీ వాళ్ళు అడిగారట, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద వరల్డ్ అని. ఒకరు టెర్రరిజం అన్నారట, ఇంకొకరేమో నక్సలిజం అన్నారట, ఇంకొకరు పావర్టీ అన్నారట, ఇంకొకరేమో ఏమంటారు లంచగొండితనం అన్నారట, బ్రైబరీ అని.
ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెబుతుంటే ఒక ఆయన మాత్రం చెప్పాడట, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అ సిన్. 3 అక్షరాలు, సిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న మానవులందరూ పైకి ఆరోగ్యంగా ఉన్నా, మానసికంగా కొంత బాగానే ఉన్నా, ఆత్మలో పాపంలో బంధించబడ్డారు. పాపం ప్రపంచ సమస్య, పాపం మానవ సమస్య. ఆ పాపంను డీల్ చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఇంతకు మీ అందరికి అర్థమయ్యేటట్టు పాపం అంటే ఏంటో చెబుతా. పాపం అనే మాట వినడానికే కొంతమంది ఇష్టపడరు. ఇష్టపడకపోతే మాత్రం సమస్య అదే మనది. సమస్య గురించి ఇష్టపడకపోతే ఎలా? క్యాన్సర్ ఉన్నాడు, క్యాన్సర్ అనే మాట నాకు ఇష్టం లేదంటే ఎట్లా? ఎయిడ్స్ ఉన్నాడు, ఎయిడ్స్ అనే మదమే నాకు నచ్చదంటే ఎట్లా? ఏమంటారు? మన సమస్య అదైనప్పుడు దాని గురించి వినటానికి నువ్వు ఇష్టపడకపోతే ఎలా? ఇష్టపడాలి. ఎందుకని? ఇష్టపడకుండా రోగాన్ని అలాగే కప్పిపెట్టుకుంటే ఆ రోగం ముదిరి నిన్ను నాశనం చేస్తుంది. అలాగే పాపము కూడా అలాంటిదే. ఆత్మతో రిలేటెడ్ అయి ఉన్న మనసుతో రిలేట్ అయి ఉన్న శరీరాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. అంతేనా? మనతో రిలేషన్లో ఉన్న మన భాగస్వాములను, మన కడుపును పుట్టిన పిల్లలను, మనం కన్న తల్లిదండ్రులను, మన రక్తం పంచుకున్న తోబుట్టువులను అందరినీ నాశనం చేస్తుంది పాపం. చాలా ప్రమాదకరమైనది. నువ్వు వినటానికి ఇష్టపడకుండా ఉండకూడదు. వినాలి, దాన్ని డీల్ చేయాలి, దాన్ని జయించాలా, దాని దుష్ఫలితాల నుంచి బయటకు రావాలా. నాకు వినటం ఇష్టం లేదంటే కష్టం. ఎయిడ్స్తో బాధపడేవాడు, క్యాన్సర్తో బాధపడేవాడు క్యాన్సర్ మాటే నా దగ్గర ఎత్తొద్దని అంటే తప్పు. అది నష్టం, నాశనం, అకాల మరణాలకు గురి చేస్తుంది. కాబట్టి మనందరి సమస్య పాపం. ఏమిటి పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దానివలన వచ్చేదేమిటి? నిత్య నరకం. ఆజ్ఞను అతిక్రమించుట అది మనకు అలవాటైపోయిన పని. చిన్నప్పటి నుంచి సిట్ అంటే స్టాండ్ అంటాడు వాడు. అమ్మా నాన్న కూర్చోరా అంటే లేదు నేను నిలబడతానంటాడు. స్నేహం వద్దురా అంటే చేస్తానంటాడు. 60 స్పీడ్ పోరా, 100 స్పీడ్ పోతానంటాడు. అబద్ధం ఆడదురా, ఆడతానంటాడు.